హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్ష జగత్రక్ష కార్యక్రమానికి స్వాగతం. మనకు జాతకపరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎటువంటి వ్యాపార ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా, ఎలాంటి రుద్రాక్షలు ధరిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో వివరించేందుకు మనతో ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, పలు జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు. పాండురంగారావు గారితో లైవ్లో మాట్లాడి మీకున్నటువంటి సమస్యలకు ఎలాంటి రుద్రాక్షలు ధరిస్తే మంచిదో తెలుసుకోవాలి అని అనుకునేవాళ్ళు స్క్రీన్ మీద లైవ్ నెంబర్స్ అవుతున్నాయి. ఈ నెంబర్కి కాల్ చేసి వారితో మాట్లాడచ్చు. నమస్కారం పాండురంగారావు గారు. ఓం నమః శివాయ. పాండురంగారావు గారు, మరి ఈరోజు ఏ మోటివేషన్ స్టోరీతో కార్యక్రమాన్ని ప్రారంభించారు? చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళ్దాం. ఒక భిక్ష ఎత్తుకునే ఆయన, ఒక సాధువు ఊరిలో నగర సంచారం చేస్తూ గానంగా తను మామూలుగా పాటలు పాడుకుంటూ మంచి మంచి భక్తి గీతాలు అద్భుతంగా పాడుతున్నాడు. ప్రతి ఇంటి ముందుకెళ్ళి భిక్షాటన చేస్తున్నాడు. సరే, అలాగే అతని జీవనాధారం అదే, అలాగే రోజు అలాగే సాగుతుంది. సరే, ఒకరోజు ఒక ఇంటి ముందు నిల్చొని గానం చేస్తున్నాడు, అద్భుతంగా పాడుతున్నాడు. ఎంతసేపు అలా నిల్చొని పాడుతున్నాడు, లోపల నుంచి ఏం స్పందన రాలేదు. వేస్తానని కానీ, భిక్షం వేయనని కానీ, వెళ్ళమని కానీ, ఉండమని కానీ ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఆ ఇంటి యజమాని వెనక నుంచి వస్తాడు. ఇంటి యజమాని వెనక నుంచి వచ్చి చూస్తాడు, అరే ఈయనెవరో పెద్ద ఆయన భిక్షాటన కోసం వచ్చాడు, మా ఆవిడేమిటి అసలు సమాధానం చెప్పదు, అసలు తలుపులు తీసున్నాయి, అసలు వింటుందా లేదా, వచ్చాడని తెలుసా లేదా, వేసి పంపించేస్తే అయిపోయేదానికి ఎంతసేపు నిలబెట్టి పాడిపిస్తుంది, ఇబ్బంది కదా పెద్ద ఆయనకి, వేస్తే వేయాలని చెప్పాలి, లేకపోతే లేదని చెప్పాలి, ఏం చేస్తుందని లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళి చూస్తే భార్య అన్నీ రెడీగా పెట్టుకొని, భిక్షం వేయడానికి రెడీగా పెట్టుకొని నిల్చొని చూస్తుంది. అదేమిటి నిల్చొని చూస్తున్నావు, వెళ్ళట్లేదు, వెళ్ళి వేసేస్తే అయిపోతుంది కదా, ఆయన వెళ్ళిపోతాడు కదా, అందుకే నేను వేయట్లేదు, వేస్తే వెళ్ళిపోతాడని వేయట్లేదు. ఆయన ఆ భక్తి పాటలు చాలా అద్భుతంగా గానం చేస్తున్నాడు. ఎంత వినసొంపుగా ఉందంటే చెప్పడానికి వీలు లేదు. అలా హృదయం ఎక్కడికో వెళ్ళిపోతుంది వింటుంటే, ఆ పాటలు వింటుంటే మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది. అంత మంచి పాటలు పాడుతుంటే ఆయనకి భిక్షం వేసి వెళ్ళిపోమని నేను ఎలా చెప్తాను, కాసేపు ఎంజాయ్ చేద్దాం, కాసేపు విందామని చెప్పేసి ఆగాను. కట్ చేస్తే చాలామంది అలాగే అనుకుంటారు, భగవంతుడికి మొరపెట్టుకున్నాను ఆయన వినడు, మనం ఎన్నిసార్లు బాధపడినా ఎన్ని మొరలు పెట్టుకున్నా ఆయనకి వినిపించదు, ఆయన ఒక రాయి, ఒక ఇది అది అంటున్నాం కదా. సో ఒక్కొక్కసారి భగవంతుడు కూడా వింటుంటాడు. మనం పెట్టుకునే అర్జీ ఆయనకి నచ్చవచ్చు, ఇంకా కాసేపు మనతో మాట్లాడించడానికి అర్జీ ఇంకొంచెం బలంగా పెట్టించడం కోసం ఆయన వెయిట్ చేయొచ్చు. తొందరపడక్కర్లేదు, ఏం జరిగినా మన మంచికే. భగవంతుడి దగ్గర మనం ఏం పెట్టుకున్నా ఆయన వింటాడు. కొంచెం అటు ఇటు కావచ్చు, లేటు కావచ్చు, కానీ వినకపోవడం అనేది ఉండదు. కాబట్టి అనవసరంగా నిరుత్సాహం మానేయండి. చక్కని కదండి. కాలర్తో మాట్లాడదా? హలో హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అమ్మా ఓం నమ శివాయ్. ఏమిటమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వమ్మా. ముందు మీరు టీవీ వాల్యూమ్ తగ్గించేస్తే మీరు చెప్పేది మాకు ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వమ్మా. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో హలో ఓకే, కాల్ కట్టింది పాండురంగారావు గారు. అలాగే ఈ గురువారం మీరు ఎక్కడ అందుబాటులో ఉంటున్నారు, మీ పర్యటన గురించి తెలియజేయండి. నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. జనరల్గా ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండకపోయినా గురువారం ఈ సంస్థ బ్రాంచుల్లో ఎక్కడికో దగ్గరికి వెళ్ళడం సాంప్రదాయంగా పెట్టుకున్నాం. అంటే గురువారం నాడు ఏదో బ్రాంచ్కి, ప్రపంచం అంతా ఉంటుంది. భారతదేశంలో నేను సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశం నేను అటెండ్ అవుతాను. ఈ దక్షిణ భారతదేశంలో ఏదో బ్రాంచ్కి ఇప్పుడు నేను వచ్చే గురువారం నాడు విశాఖపట్నంలో మధ్యాహ్నం 1:30 వరకు ఉంటాను. సో నన్ను కలవాలనుకున్న వాళ్ళు 2-3 పేర్లు రాయకుండా ఒక్కొక్క పేరే నమోదు చేయించండి. విశాఖపట్నం నగరం చాలా పెద్దది. మన తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ తర్వాత మళ్ళీ అంతటి పెద్ద నగరము. దానికి కనెక్టివిటీ కూడా బాగా ఎక్కువ. అటు వెస్ట్ బెంగాల్ నుంచి, ఒరిస్సా నుంచి, ఇటు ఆంధ్ర నుంచి పెద్ద నగరం, అది కనెక్టివిటీ ఎక్కువ ఉంటుంది. నా మీద ఒత్తిడి ఉంటుంది, మీరు అర్థం చేసుకొని సహకరించండి. మధ్యాహ్నం 1:30 వరకు నేను ఉంటాను. 2-3 పేర్లు రాస్తే నాకు చాలా కష్టమవుతుంది. నాకు సంఖ్య కాదు కావాల్సింది, సమయం. అలాగే హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు.
నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. సో అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడి వరకు రావక్కర్లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. నేను దక్షిణ భారతదేశం అటెండ్ అవుతాను. ఈ దక్షిణ భారతదేశంలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే, అంటే ఉదాహరణకి మీరు బెంగళూరులో ఉన్నారనుకుందాం. ఈ సంస్థ బెంగళూరులో ఇన్ఫాంట్రీ రోడ్లో ఉంటుంది. మీరు అక్కడికి వెళితే వాళ్ళు ఒక స్పెషల్ రూమ్లో మిమ్మల్ని కూర్చోబెట్టి ఓ స్పెషల్ స్క్రీన్ ముందు అటు మీరు ఇటు నేను ఎదురు బదురుగా 1-to-1 మనం మాట్లాడుకునేటువంటి అవకాశం వాళ్ళు కల్పిస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసినా, లేదు రేపు గురువారం నాడు విశాఖపట్నంలో కలవాలని అనుకున్నా ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే బాగుంటుంది. అర్థం చేసుకొని సహకరించండి. కాలర్ లైన్లో ఉన్నారండి, మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మా యాదాద్రి జిల్లా భోని రాలేరండి. ఓం నమ శివ, ఎలా ఉన్నారండి? ఓం నమ శివాయ. గురుగారు బాగున్నామండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. మా బాబుది 1999 11వ నెల 3వ తారీఖు. 3వ తారీఖు 3వ తారీఖు మధ్యాహ్నం 2 నుంచి 2:30 మధ్యాహ్నం పుట్టాడండి. 3వ తారీఖు బుధవారం పుట్టినట్టు తెలుసు కదా? బుధవారమే గురుగారు. ఎంతమంది పిల్లలు మీకు? మాకు 2 బాబులేనండి. ఆ రోజు ఏకాదశి కూడా బహుళ ఏకాదశి. ఇది కన్యా రాశి, హస్తా నక్షత్రము. తనకు మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష ఈ అబ్బాయికి ఒక ద్వాదశముఖి రుద్రాక్ష. 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము, అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, ఏదో చెప్తున్నారు, ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం. ఇది కుదరకపోతే అష్టముఖి కూడా వేయచ్చు. ఈ రెండిట్లో ఏది వీలైతే అది వేయండి. వచ్చిన తర్వాత చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. ఓం నమ శివాయ. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను నెల్లూరు నుంచి మేడం. నా పేరు పాండ్రంగరావు గారితో మాట్లాడు. అమ్మా ఓం నమ శివాయ. ఓం నమస్తే స్వామి. ఏమిటమ్మా? పాప గురించి స్వామి. ఆ? పాప గురించి, పాప డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, 26/11. ఎంతమ్మా? పాప డేట్ ఆఫ్ బర్త్ 26/11/99 సంవత్సరం స్వామి. ఎంతమంది పిల్లలమ్మా మీకు? 3 అమ్మాయిలు. అమ్మ శుక్రవారం పుట్టినట్టు తెలుసు కదా? శుక్రవారం సాయంత్రం 6:26. అలాగే ఇది చతుర్థి కృష్ణపక్షము, బహుళ చవితి, సంకటహర చతుర్థి ఆ రోజు. అవును స్వామి. ఇది మిథున రాశి. అమ్మాయి ఏం చేస్తోందమ్మా? అమ్మాయికి మ్యారేజ్ అయింది. పిల్లలు? పిల్లలు లేరు. అమ్మాయికి మూడో సంవత్సరం పెళ్ళి, 4 పెళ్ళి. వెరీ నైస్, వెరీ నైస్. అమ్మాయి ఇప్పుడు ఎక్కడ ఉంటుందమ్మా? మా ఇంట్లోనే ఉంది స్వామి. అమ్మాయికి ఒక్క రుద్రాక్ష, 9 ముఖాలు, నవముఖి. ఇది అమ్మవారి స్వరూపం, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. అలాగే గౌరీశంకర్ రుద్రాక్ష, శివపార్వతులు కలిసిన జంట రుద్రాక్ష. ఇది అన్యోన్య దాంపత్యానికి, సంతానానికి. మెడికల్గా 1% అవకాశం ఉన్న 100% సంతానానికి అవకాశం ఉండేటువంటి ఒక గొప్ప రుద్రాక్షగా దీన్ని చెప్తారు. వాళ్ళు 2 గోత్రనామాలతో అభిషేకించి ఎక్కడ దేవతార్చన చేస్తామో అక్కడ చిన్న వెండి పళ్ళెం కానీ రాగి పళ్ళెం కానీ తీసుకొని అక్కడ ఉంచండి. పూజలో పెడితే చాలు, బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్ అమ్మ. శుభం. మరో కాలర్తో మాట్లాడదామండి. హలో హలో హలో, నమస్తే అమ్మా. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు స్వరాజ్య లక్ష్మి, మంచిర్యాల నుంచి మాట్లాడుతున్నాను. అమ్మా ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఏమిటమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. ఆగస్ట్ 15, 1967. ఇండిపెండెన్స్ డే. అవును, 1967. మొన్ననే రీసెంట్గా అయింది బర్త్డే. 57. 1967. 167. అమ్మా ఎవరిది ఇది? నాదే. మొన్న అయింది పుట్టినరోజు. మొన్ననే ఆగస్ట్ 15 మార్నింగ్ 7:40. అమ్మా మళ్ళీ మీకు జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఆలస్యంగా. పుట్టాను. అమ్మా తెనాలి తెనాలి. ప్లేస్. ఓకే. మేము మీ దగ్గరికి వచ్చామండి. రాజ్యలక్ష్మి సంవత్సరాలు శివసాయి క్యాటరింగ్ అని చెప్పి మా సార్కి రుద్రాక్షలు కూడా ఇచ్చాము. 50,000 వెరీ నైస్. అమ్మా మంగళవారం మీరు పుట్టినట్టు తెలుసా అమ్మా? అవును, తెలుసు. జ్యేష్ఠ నక్షత్రం. అమ్మా ఎంతమంది పిల్లలు మీకు? నాకు 2 అమ్మాయిలు. ఆ రోజు ఏకాదశి కూడా, శుద్ధ ఏకాదశి. ఇది వృశ్చిక రాశి, జ్యేష్ఠ నక్షత్రము.
అప్పుడు మీరు వేసుకోలేదమ్మా, మీ వారికి వేశారు? మా వారికి వేసానండి. ఆయనకి ఓపెన్ హార్ట్ సర్జరీ అయిందని, షష్టి పూర్తి అవుతుందని అయితే ఆయనకే కొనిచ్చా అప్పుడు ఆర్థిక పరిస్థితి. వెరీ నైస్. ఇప్పుడు మీకు ఒక రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసుకోండి. 11 ముఖాలు, ఏకాదశముఖి, ఏకాదశ రుద్ర స్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకి అవకాశం లేనటువంటిది ఈ ఒక్క రుద్రాక్ష. ఇది కుదరకపోతే దశముఖి, 10 ముఖాలు. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి వేసుకోండి చాలు. ఆల్ ది బెస్ట్. పాండురంగారావు గారు, భీష్మాచార్యుల వారు అంపశయ్యపై ఉండి విష్ణు సహస్రనామాన్ని చెప్పారు. అది ఎవరు రాశారు? ప్రాచుర్యంలోకి ఎలా వచ్చింది? చాలామందికి డౌట్స్ ఉంటాయి కదా. అవును. కృష్ణుడును అర్జునుడు 700 శ్లోకాల భగవద్గీత చెప్పుకున్నారు, తర్వాత యుద్ధం ఇవన్నీ ఎవరు, ఇలా రకరకాల చాలా. సరే, ప్రతిదానికి భారతంలో ఎక్కడ ఆన్సర్ లేకుండా ఏదీ లేదు. ఇప్పుడు నువ్వు అడిగిన దానికి ఆయన విష్ణు సహస్రనామం చెప్పినప్పుడు సహదేవుడు పక్కనే ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, సహదేవుడు ఉన్నాడు. సహదేవుడు వేసుకున్న ఒక హారం సూత స్ఫటికమని, స్ఫటిక హారం. అది స్వయం ఈశ్వర స్వరూపము, మహదేవ స్వరూపము. అది అంటే మనం స్ఫటిక శివలింగం ఉంటుంది కదా, అవునండి, అది ఆ మెటీరియల్ అనమాట. అది సూత స్ఫటికము అంటారు. అది వాతావరణంలో ఉన్న ప్రతిదీ అది గ్రహిస్తుంది. అందుకనే మనం స్ఫటికం వేసుకుంటే అది ఏమాత్రం క్లైమేట్ చల్లగా ఉన్నా అది కూల్ అయిపోద్ది, బాగా చల్లగా. దాన్ని మనం అది ఒరిజినల్ కాదో తెలుసుకోవాలనుకుంటే ఇలా స్పార్క్ కొడితే స్పార్క్ వస్తుంది చీకట్లో. అది వాతావరణంలో అన్నీ తీసుకుంటుంది. అలాగే ఈ సూత స్ఫటికం ఏం చేస్తుంది అంటే శబ్ద తరంగాల్ని రిసీవ్ చేసుకుంటుంది. భీష్ముల వారు పలికిన శబ్ద తరంగాల్ని అది రిసీవ్ చేసుకుని స్టోర్ చేసుకుంది. అది ఎవరైతే రాస్తారో తీసి రాయగలిగితే అప్పుడు అది మళ్ళీ మన జనంలోకి వస్తుందని చెప్పి కృష్ణుడు చెప్తే ఎవరున్నారు రాసేవాళ్ళు ఉంటే అప్పుడు వ్యాసభగవానుడిని మళ్ళీ అక్కడ కూర్చోబెట్టి ఈ సూత స్ఫటికంలో రికార్డ్ అయిన, అంటే అది రిసీవ్ చేసుకున్న ఈ శబ్ద తరంగాల్ని బయటికి తీసి రాసి మనకు అందించారు. సో ఇలాగా ప్రతిదానికి ఒక కారణం అయితే ఖచ్చితంగా ఉంటుంది. స్ఫటికం అంత గొప్పది, శివస్వరూపం. రైట్. ఓకే అండి, కాలర్తో మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అమ్మా ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఏమిటమ్మా? అమ్మా బాబు కోసం అడుగుదామనండి. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? చెప్తానండి. 3వ తారీఖు. ఎంతమ్మా? 8వ నెల అండి. 8వ నెల 3వ తారీఖు 2022 అండి. 2022. 2022 అండి. టైం ఏమో నైట్ 8:30 అండి. వీళ్ళకి జాతక పరిశీలన ఏం అవసరం లేదమ్మా. బాలరిష్టాలు లేకుండా, అంటే చదువుల మీద ధ్యాస కోసం, అనారోగ్యం లేకుండా ఉండడం కోసం, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కోసము ఒక 3 ముఖాల రుద్రాక్ష, త్రిముఖి. ఇది అగ్నిస్వరూపము, ఆరోగ్యానికి మంచిది. 3 రాళ్ళు పేర్చినట్టుగా ఉంటుంది. ఇది పిల్లలకి వేస్తే బాలరిష్టాలు రావు. హిమాలయ పర్వత శ్రేణులకు చెందిందైతే బాగుంటుంది. ఇది ముదురు తేనె రంగులో, అంటే చింతపిక్క రంగులో ఉంటుంది. ఈ రుద్రాక్ష వేయండి, చాలా బాగుంటుంది. శుభం. అవకాశం ఉంటే. రైట్. హలో. హలో. హలో, చెప్పండి. నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వరంగల్ నుంచి అండి, సుజాత. అమ్మా ఓం నమ శివాయ్. ఏమిటమ్మా అమ్మ మాట్లాడాలి? శివాయ నమః. అమ్మ చెప్పండి. మా భర్త గురించి తెలుసుకోవాలి. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఉందా? చెప్పండి అమ్మా. 29/7/1971. అమ్మ గురువారం వారు పుట్టినట్టు తెలుసు కదమ్మా? గురువారం నాడు. అలాగే ఇది అష్టమి, ఇది శుద్ధ అష్టమి, ఇది తులారాశి. అమ్మ వారికి సంబంధించి ఓ మంచి కాంబినేషన్ చెప్తాను, వీలైతే వేసి చూడండి. ఇది వచ్చిన తర్వాత చాలా మార్పులు. ఒక 7 ముఖాలు, 10 ముఖాలు ఏకముఖి, 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. దశముఖి, ఇది విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిడి తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపం, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి కానీ, మూడిట్లో ఏదన్నా ఒకటి కానీ వేసిన తర్వాత చాలా బాగుంటుంది. మనం చేస్తున్న దానికి దైవికమైన సహకారం తోడైతే వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్ అమ్మ.
మరో కాలర్తో మాట్లాడదామండి. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వెంకటరాజమ్మ, కాకినాడ. ఓం నమ శివాయ అండి. ఎలా ఉన్నారు? చెప్పండి. డేట్ ఆఫ్ మా బర్త్ పాపదండి. డేట్ ఆఫ్ బర్త్ 2/10/2000. 2/10 అక్టోబర్ 2 గాంధీ జయంతి. గాంధీ జయంతి. అవును. ఈ సంవత్సరం అండి 2000. 2000. అవును. ఎంతమంది పిల్లలండి మీకు? అబ్బాయి, 2 అమ్మాయిలు. సోమవారం పుట్టినట్టు తెలుసు అనుకుంటాను. సోమవారం. అలాగే ఇది పంచమి, శుక్లపక్షము, శుద్ధ పంచమి. ఇది వృశ్చిక రాశి. దీనికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష త్రయోదశి. 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి అంటే 13. అది కుదరకపోతే నవముఖి, 9 ముఖాలు కూడా వేయచ్చు. ఆల్ ది బెస్ట్ అండి. పాండురంగారావు గారు, మహాభారతంలో కర్ణుడిని తీసుకునేటట్టయితే కనుక వారు చాలా మహావీరుడు, కానీ కౌరవుల చెంతన ఉండి వాళ్ళ తరపున యుద్ధం చేశారు అని చెప్పేసి చాలామందికి కూడా ఆయన అంటే ఒక నెగిటివ్ ఫీలింగ్ అనేది ఉంటుంది. అసలు మీ మాటలో చెప్పండి వారి గురించి. అసలు అంటే ఇక్కడ చాలామంది అలాగే అనుకుంటారు. భీష్ముడికి కూడా ఈ పక్షపాతం ఉందేమో, అందుకనే అర్ధరథిగా పెట్టారు కర్ణుడిని, లేకపోతే అంతటి మహావీరుడిని అర్ధరథి ఏమిటి. అందుకనే కర్ణుడికి కూడా కోపం వస్తుంది. కోపం వచ్చి భీష్ముడు ఉన్నంత వరకు నేను యుద్ధరంగంలోకి రానంటాడు. భీష్ముడు చనిపోయిన తర్వాత 11వ రోజు మాత్రమే, 10వ రోజు తను చనిపోతే 11వ రోజు మాత్రమే యుద్ధరంగంలో అడుగు పెడతాడు. నన్ను అర్ధరథి అంటాడా, నన్ను ఒక పనికిమాలినాడు కింద, ఒక మామూలు సైనికుడి కింద చూస్తాడా, నన్ను ఏమనుకుంటున్నాడు అని. సో అందరికీ ఇదే భావం ఉంటుంది. ఈయనకి కూడా, ఇంత పెద్ద ఆయనకి కూడా ఈ ఏమిటది అదే వాళ్ళ పట్ల, పాండవుల పట్ల పక్షపాతం. ఈ పక్షపాతంతోనే కర్ణుడిని ఎలా చేశాడు అనుకుంటారు. కానీ వాస్తవం ఆ పక్షపాతం ఉంటే దుర్యోధను వైపు ఎందుకు యుద్ధం చేస్తాడు? పాండవులు అంటే ప్రేమ ఉంది కదా, అటే ఉంటాడు. తన ఉద్యోగ ధర్మం, తన కర్తవ్యం నెరవేర్చి అక్కడ ఆయనకి ఎలాంటిది ఉండదు. ఆయన ఇప్పుడు ఒక మాట కోసం కట్టుబడి పెళ్లి చేసుకోవడం మానేశాడు, భీష్మించి కూర్చున్నాడు. ఇలాగ ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సో ఆయన చిన్న చిన్న విషయాల్లో కర్ణుడిని తీసుకునే దగ్గర పక్షపాతం ఎందుకు వహిస్తాడు? ఎందుకు కర్ణుడిని అర్ధరథిగా ఉండమని చెప్తాడంటే, కర్ణుడు అందరూ అనుకున్నంత గొప్పవాడు కాదనం, కానీ యుద్ధం సమయంలో కర్ణుడు గొప్పవాడు కాదు. ఎందుకంటే కర్ణుడు ఏవైతే సాధించాడో, అస్త్రశస్త్రాలు ఏవైతే సాధించాడో అవన్నీ సమయానికి ఉపయోగం లేకుండా పోయేటట్టు ఆయనకి శాపాలు ఉన్నాయి. ఏమీ పనికిరావు. పరశురాముడి దగ్గర నుంచి వచ్చింది రాదు, ఏది చూసుకున్నా ఏది రాదు. సో కేవలం ఉత్తుతి అస్త్రాలు మాత్రమే మిగిలి ఉంటాయి. ఇక చిన్నప్పటి నుంచి ఏదైతే ఉందో శక్తులు, చిన్నప్పటి నుంచి తన దగ్గర ఉన్న శక్తులు ఏవైతే ఉన్నాయో, అంటే ఈ కవచకుండలాలు చిన్నప్పటి నుంచి ఉన్నాయి, అవి వచ్చి ఇంద్రుడు పట్టుకుపోయాడు. చిన్నప్పటి నుంచి ఉన్న బలాలు ఇంద్రుడు పట్టుకుపోయాడు. తను నేర్చుకొని సంపాదించిన అస్త్రశస్త్రాలన్నీ శాపం వల్ల పోయాయి. ఇప్పుడు కర్ణుడు గొప్పవాడు ఎలా అవుతాడు? సో అతను ఏం చేసినా ఫలితం రాదు. ఫలితం రాకుండా యుద్ధం చేయడమే. ఇలాంటి వాడిని ఏం చేస్తారు? అంటే ఇది ఆయన అభిప్రాయం కావచ్చు, ఆయన అభిప్రాయం కావచ్చు. పెద్దవాళ్ళు ఏది చేసినా దానికి ఒక రీజన్ ఉంటుంది. భీష్ముడు అలా పెట్టడానికి ఒక కారణం ఉంటుంది. మేబీ ఇది అయ్యి ఉండొచ్చు. నెక్స్ట్ కాల్తో మాట్లాడతామండి. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? షణ్ముఖ్ గౌడ్ మేడం నా పేరు. పాండురంగారావు గారితో మాట్లాడండి. ఓం నమ శివాయ అండి. ఓం నమ శివాయ గురూజీ. ఎలా ఉన్నారు? బాగున్నాము గురూజీ. మీ నెంబర్ కొట్టంగా ఎన్నో సంవత్సరాల నుంచి కొట్టి ఈ రోజు మాకు కలిసింది గురూజీ. మాకు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము శ్రీశైలం హైవే ఉంటాం గురూజీ. మాది కల్వకుర్తి రోడ్డు, మనది కందుకూరు ఏరియా, రంగారెడ్డి జిల్లా. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి సర్టిఫికేట్ చదువుకున్న ప్రకారము 6వ తారీఖు 3వ నెల 1978. అంటే అది ఒరిజినల్ కాదంటారా? అవును స్వామీజీ, కరెక్ట్ రాసి పెట్టలేదు. మీరేం చేస్తున్నారు? ప్రకారం చెప్తున్నా. మీరేం చేస్తున్నారు? నాకు కేబుల్ వర్క్ ఉంటుంది, నెట్ కనెక్షన్స్. ఎన్ని ఉన్నాయి కనెక్షన్స్? నాకు ఒక ఇప్పుడు 200 ఉంటాయి స్వామీజీ. మాది పల్లెటూరు విలేజ్. పిల్లలు ఎంతమంది అండి? ఒక కొడుకు ఒక బిడ్డే. వాళ్ళు ఏం చేస్తున్నారు? కొడుకు MBA చదువుకుంటుండే, పాప డిగ్రీ ఫైనల్ ఎగ్జామ్ అయిపోయింది, మ్యారేజ్ అయిపోయింది. వెరీ గుడ్. ఒక ఆరోగ్యానికి ఆర్థిక ప్రయోజనాల కోసము ఒక కాంబినేషన్ చెప్తాను, అవకాశం ఉంటే ధరించండి. ఒక 7 ముఖాలు 11 ముఖాలు ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది.
11 ముఖాలు, ఏకాదశముఖి, ఏకాదశ రుద్రస్వరూపము, అది హనుమాన్ స్వరూపము కూడా ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. ఏకముఖి రుద్రస్వరూపము. కుదిరితే ఈ 3 వేయండి, లేకపోతే ఏదన్నా ఒక్కటి వేయండి. వచ్చిన తర్వాత బాగుంటుందని ఎవ్వరు సర్టిఫికెట్ అవసరం లేదు, అంత బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. మరో కాల్తో మాట్లాడదామండి. హలో హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు సుమలత, కోట్ల. అమ్మా ఓం నమ శివాయ్. ఓ నమ శివాయ గురువు గారు. ఏమిటమ్మా? మా బాబు గురించి. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 3వ నెల 3వ తేదీ 4వ నెల 3వ తేదీ 4వ నెల 2003. అమ్మా ఎంతమంది పిల్లలు మీకు? ఒక్కోడే బాబు. అమ్మ గురువారం పుట్టినట్టు తెలుసా అమ్మా? మంగళవారం 4వ తేదీ. 4వ తేదీయా? 3వ తేదీ 4వ నెల అన్నారు కదమ్మా? 4వ తేదీ 3వ నెల. సరే సరే, 4వ తేదీ 3వ నెల, మార్చి 4 అవును 2003. అవును గురుగారు. అంతేనా అమ్మా? అవును గురుగారు, కరెక్ట్. ఇది మంగళవారం. అవును. అలాగే ఇది విద్యా శుక్లపక్షం అమావాస్య నుంచి 2వ రోజు. ఇది పూర్వాభాద్ర నక్షత్రము. ఏం చేస్తున్నాడమ్మా అబ్బాయి? డిగ్రీ చేసిండు, విదేశాలకు వెళ్ళాలనుకుంటుండు. మరి ఫ్యూచర్ ఎలా ఉంటది? ఏది చేసినా కలిసి జాతకం అయితే మంచిగా ఉందమ్మా, ఏమి ఇబ్బంది ఏమి లేదు. ఒక త్రయోదశిముఖి రుద్రాక్ష కానీ, ద్వాదశిముఖి రుద్రాక్ష కానీ. త్రయోదశి అంటే 13 ముఖాలు. ఇది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి వెళ్ళాలనుకుంటుండు. ఎన్నో నెలలు వెళ్తాడు. అదే ఈ రెండిట్లో ఏదో ఒకటి వేసి చూడండి. 13 ముఖాలు కానీ, 12 ముఖాలు కానీ. 12 ముఖాలు సూర్యస్వరూపం. రెండిట్లో ఏదైనా ఒక్కటి శరీరానికి తాకే విధంగా ఎటువంటి నియమాలు లేవు. ఆల్ ది బెస్ట్ అమ్మా. పాండురంగారావు గారు, రుద్రాక్ష ధారణ చేస్తే ఎలాంటి నియమాలు పాటించాలండి? ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, అలాంటివి ఏముండవు. ఇది శరీరంలో భాగం అంతే. ఇప్పుడు ఆహారం అలవాట్లన్నీ కూడా వ్యక్తిగతం. ఇప్పుడు ఈ ఆహారం తీసుకుంటే ఈ గుడికి వెళ్ళాలి, ఈ ఆహారం తీసుకుంటే ఈ గుడికి, అలా ఏముండదు. సో అంటే ఆచరణ యోగ్యము కానిది ఏది ఆచారము కాదు, ఆచరించగలిగేది మాత్రమే ఆచారం. సో రుద్రాక్షదానికి ఇవేమీ అవసరం లేదు. మీరు ఏ కండిషన్లో ఉన్నా మీ శరీరావయాల్లో ఇది ఒక భాగంగా ధరించండి. రాత్రిపూట కూడా వేసుకునే అలవాటు ఉంటే వేసుకోండి. హృద్రోగాలు అవి రావు, ఆరోగ్యానికి మంచిది. సో ఇది ఉన్నంతసేపు సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. లేనిపోని అన్నీ ఇది వేసుకుంటే అది చేయాలి, ఇది అలా ఏం ఉండదు. మన గ్రంథాల్లో ఏదైతే ఉందో అదే నిజము. ఎలాంటి నియమాలు లేవు. శివపురాణం, పద్మపురాణం, దేవి భాగవతం, రుద్రాక్షకారణ్యమాత్యం, స్కాంద పురాణం, లింగ పురాణం, వీటిలో చాలా స్పష్టంగా ఉంది. తన శరీరంలో భాగంగా ధరించమన్నారు. ఏ కండిషన్లో ఉన్నా తీయాల్సిన అవసరం లేదన్నారు. తీయవచ్చు, తీయకూడదని నియమము లేదు. ఇది ఉన్నంతసేపు ఒక రక్షణ కవచమే. రుద్రాక్షల విశిష్టతను గురించి చాలా చక్కగా వివరించారు పాండురంగారావు గారు. ధన్యవాదాలు. ఓం నమ శివాయ. ఇదండి వాటి రుద్రాక్ష జగద్రక్ష కార్యక్రమం. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. సనాతనం సనూతనం సదాతనం